హాయ్ అండి, నమస్తే అందరికి. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి ఎక్సలెంట్ ప్రాజెక్ట్. గజం కేవలం 743 రూపాయలకే మనకు 1210 గజాల ప్లాటు కేవలం 9 లక్షలకే మనకు 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే 12 years లో 1 crore ఇన్వెస్ట్మెంట్ మీకు వచ్చే అవకాశం అయితే ఉంది. అంత మంచి ప్రాజెక్ట్ లో మనకు ఎక్సలెంట్ కనెక్టివిటీస్ తోటి మంచి గ్రోత్ కారిడార్ లో ఉన్నటువంటి ఒక ప్రాజెక్ట్ అయితే తీసుకొచ్చేసాను. ఈ ప్రాజెక్ట్ గురించి మనతోటి క్లియర్ గా మాట్లాడడానికి నాగార్జున రెడ్డి సార్ గారు అయితే లైవ్ లో ఉన్నారు. సార్ని అడిగి మనకు ఈ 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అసలు ₹1 కోటి ఎలా వస్తుంది, ఏంటి ఈ ప్రాజెక్ట్, ఏంటి ఈ ప్రాజెక్ట్ యొక్క మనకు థీమ్స్ ఏంటి, దీని చుట్టుపక్కల ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి అనేవి అన్ని కూడా క్లియర్ గా అడిగి తెలుసుకుందాం. ఇలా సార్ని అడిగి పూర్తిగా తెలుసుకునే ముందు ఇది కంప్లీట్లీ ప్రమోషన్ వీడియో అండి. సార్ యొక్క నెంబర్ అనేది కూడా వీడియోలో మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా విజిటింగ్ కావాలన్నా మీకు సార్ యొక్క నెంబర్కి అయితే కాల్ చేయండి. మీకు దగ్గరుండి సైట్ చూపిస్తారు. ఫ్రీ సైట్ విజిటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక పూర్తిగా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. వివరాల్లోకి వెళ్లే ముందు ఇదే విధంగా మనం రెగ్యులర్ గా మంచి మంచి ప్రాపర్టీస్ తీసుకొస్తూనే ఉంటాము. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా మనము ప్రాపర్టీ వివరాల్లోకి వెళ్దాం. ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవడానికి కూడా కింద మా ఛానల్ కనిపిస్తున్నటువంటి ప్రమోషన్ నెంబర్కి అయితే కాల్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. అర్జున్ రెడ్డి గారు, వర్మ గారు నమస్తే అండి. సార్ ఇప్పుడు ఈ సైట్ అనేది గజం ఎవ్వరు ఇవ్వనటువంటి ప్రైజ్ లో కేవలం 743 రూపాయలకి మీరు గజం అనేది ఇస్తున్నారు. మనకు మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసరికి 1210 గజాల 1210 గజాలు ఉంటుంది. మనకు సెంట్లలో చెప్పితే 25 సెంట్లు ఉంటుందండి ప్లాట్ సైజ్. ఓకే, మనకు సెంట్లలో చూసుకుంటే 25 సెంట్లు ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ ఒక పావు ఎకరం అనేది ఉంటుంది. గుంటల్లో చెప్పితే 10 గుంటలు. ఓకే, మనకి పావు ఎకరం కేవలం 9 లక్షలకి మనం ఇస్తున్నాం. మరి దీంట్లో మనకు 9 లక్షలకే ప్రొవైడ్ చేస్తే 1 crore ఇన్వెస్ట్మెంట్ అనేది చెప్తున్నారు కదా, రిటర్న్స్ అండి. 1 crore రిటర్న్స్ అనేవి ప్రొవైడ్ అవుతాయి అంటున్నారు కదా. మరి ఎలా ఆ కాన్సెప్ట్, దాని గురించి పూర్తిగా చెప్పే ముందు మీ యొక్క కంపెనీ గురించి, మీ యొక్క కంపెనీ ఆథరైజేషన్స్ గురించి క్లియర్ గా కస్టమర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకేనండి. మన కంపెనీ పేరు వచ్చేసి మయూకా ఫార్మ్స్ అండ్ ప్రాజెక్ట్స్ ఎల్ఎల్పి అండి. ఓకే, దీనికి నేను ఎండిని, మేనేజింగ్ డైరెక్టర్ అండి. ఓకే ఓకే. సో మన కంపెనీ ఎస్టాబ్లిష్ చేసి 2 years అయిందండి. ఓకే, ఈ 2 years లో మనది ఇది 2వ ప్రాజెక్ట్ అండి. ఫస్ట్ ది ఒక 20 ఎకరాల ప్రాజెక్టు దిగ్విజయంగా కంప్లీట్ అయిపోయింది. రెండోదండి ఇది టోటల్ గా మనకు 47 acres అయితే మనం ఇందులో 25 ఎకరాల ప్రాజెక్టు ఓపెన్ చేశామండి. సో ఆల్ డెవలప్మెంట్స్, ప్లాంటేషన్ గానీ, డ్రిప్, ఇలా అన్ని డెవలప్ అయిపోయినాయి. మరి దీంట్లో మీరు ఇస్తున్నటువంటి ప్లాంట్స్ ఏ విధంగా ఉన్నాయి? సో మనం మినిమం ప్లాట్ సైజ్ వచ్చేసి మీరు ఇంతకు ముందు అన్నట్టు 25 సెంట్లు 1210 గజాలు లేదంటే 10 గుంటల్లో ఉంటుంది. ఇందులో మనం 100 మొక్కలతోటి కలిపి ఇస్తున్నామండి. 100 మొక్కలతోటి 25 సెంట్ల భూమి కలిపి మనం 9 లక్షలు చెప్పాలి. ఇది కంప్లీట్లీ ఫార్మ్ సైట్. ఇది అగ్రికల్చర్ ఫార్మ్ సైటే ఉంటుంది. ఫార్మ్ ల్యాండ్ లాగానే ఉంటుంది. మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు కూడా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లో కూడా మనం 100 మొక్కలతోటి కలిపి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మొక్కను కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. మనం ప్రతి మొక్కకు 250 రూపాయలు మొక్కకు కలిపి చార్జ్ చేసి పే చేసి గవర్నమెంట్ కి మొక్కలు కలిపి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మనం రిజిస్ట్రేషన్ చేస్తున్నామండి. ఓకే సార్. అయితే చూసారు కదా గైస్, మరి దీంట్లో ఉన్నటువంటి మొక్కలు ఏ మొక్కలు పెడుతున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా లోపలికి వెళ్ళి సైట్ లో చూద్దాం పదండి. సో మనం ప్రాజెక్ట్ లో ఉన్నటువంటి మనకు ప్లాంట్స్ లో అయితే ఉన్నాం అనమాట. సార్ ముందుగా ఈ యొక్క ప్లాంట్ గురించి మన కస్టమర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకేనండి. ప్రపంచంలోనే ఎక్కడా దొరకనటువంటి ఎర్రచందన మొక్క అండి. ఇది కేవలం మన భారతదేశంలో 4 రాష్ట్రాల్లో వస్తుంది. 4 రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ ఒకటండి. మన ఆంధ్రప్రదేశ్ లో కూడా ఓన్లీ 4-5 డిస్ట్రిక్ట్ లోనే వస్తుంది. అందులో మనం ఓల్డ్ ప్రకాశం అంటే ప్రకాశం బార్డర్ లో ఉన్నామండి. సో ఇది ఈ ప్రకాశంలోనే మన ఆంధ్రప్రదేశ్ లోనే పండుతుంది కాబట్టి ఇక్కడ ఈ ల్యాండ్ ని మనకి ఈ ఎర్రచందన మొక్కకు సూటబుల్ కాబట్టి ఇక్కడ చూస్ చేసుకోవడం జరిగింది. ఇది మనకు ఈ పావు ఎకరాకి ఇంతకుముందు అనుకున్నాం కదండి, మనకు 25 సెంట్లకు ఇలాంటి 3 సంవత్సరాల వయసు
గల మొక్కలు మనం ఇవ్వడం జరుగుతుంది. ఓకే ఓకే. ఇంకొక విషయం కూడా సార్, మనకు ఈ మీరు ఇప్పుడు చెప్పినటువంటి ఏరియాల్లో ఉండేటువంటి మొక్క ఏదైతే ఉందో దాని మొక్కని కూడా కొండ జాతి మొక్క, దాని యొక్క మొండి జాతి మొక్క ప్లస్ కొండ జాతి మొక్క అంటారండి. అది ఎందుకంటే ఇది ఎటువంటి పరిస్థితులైనా తట్టుకొని నిలబడగలుగుతుంది, పెరగగలుగుతుందండి. ఓకే. సో మీరు ఈ ఫామ్ లో పెట్టినటువంటి ప్రతి ఒక్క మొక్క ఈ క్వాలిటీకి సంబంధించి ఇదే క్వాలిటీకే ఉంటుందండి. మీరు మొత్తం వెంచర్ అంతా చూపించచ్చు. 80% మొక్కలు మోర్ దాన్ అంటే ఇప్పుడు మనకు 3 years 3 సంవత్సరాల వయసు గల మొక్కల్లాగానే ఉంటాయండి. ఓకే. మీరు ఇప్పుడు ఈ సైట్ డెవలప్మెంట్ చేయడం బట్టి ఎన్ని మంత్స్ నుంచి డెవలప్ చేస్తున్నారు సార్? మనం ఒక 8 months అండి. మొక్కలు పెట్టేటప్పుడు పెద్ద మొక్కలు పెట్టడం జరిగింది. అవి మంచిగా అంటే ఈ సాయిల్ వాటికి సూటబుల్ అవుతుంది కాబట్టి మంచిగా అతుక్కోవడం జరిగింది. వీటికి ఈ సపోర్టింగ్ కర్రలు కూడా మనకు అవసరం లేదు. సో ఇవి తీసేయడం కూడా జరుగుతుంది. మొక్క గ్రోత్ అనేది చాలా మంచిగా ఉంటుందండి ఇక్కడ. సో చూడండి, లోపల చిన్న మొక్కలు కట్ చేయడం, ఎక్స్టర్నల్ గా వచ్చిన మొక్కలన్నీ కట్ చేయడం వల్ల కూడా మనకు క్లియర్ గా చూడండి ఎంత ఎర్రదనం అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది, క్లియర్ గా కనపడుతుంది. సో మనకు దీంట్లో మనకు 9 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు ₹1 కోటి వరకు రిటర్న్స్ వచ్చేది అంటున్నారు కదా, అది దాని గురించి కొంచెం చెప్తానండి డీటెయిల్ గా. ఇప్పుడు మనము అదే మీకు చెప్పినట్టు 1/2 ఎకరా 1210 గజాలు 100 మొక్కలతోటి కలిపి మన వాల్యూ అంటే మన రేటు 9 లక్షలు చెప్తున్నామండి. ఈ 9 లక్షలు పే చేయగానే కస్టమర్ వాళ్ళకు మెయిన్ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేస్తామండి. అలాగే లీజ్ అగ్రిమెంట్ కూడా ఏదైతే 12 ఏళ్ళు మెయింటైన్ చేస్తామని చెప్తున్నామో ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం. సో డే 1 నుంచి ఇక 12 ఏళ్ళు కంపెనీదే మెయింటెనెన్స్ ఉంటుందండి పూర్తిగా ఎదుగుదలకు సంబంధించి. సో వీటికి న్యూట్రిషన్ అయితే కావచ్చు, డ్రిప్ ద్వారా అక్కడ చూడొచ్చు మీరు, డ్రిప్ కూడా రెడీగా ఉంటుందండి. సో డ్రిప్ ద్వారా వాటరింగ్ అయితే గానీ, న్యూట్రిషన్ అయితే గానీ, సెక్యూరిటీ అయితే గానీ ప్రతిదీ మెయింటెనెన్స్ బై కంపెనీ ఉంటుందండి. ఓకే. ఈ ప్రాజెక్ట్ చుట్టూ డైమండ్ ఫెన్సింగ్ ఉంటుందండి. సో ఇది ఫస్ట్ లేయర్ సెక్యూరిటీ లెవెల్ ఉంటుంది. నెక్స్ట్ బ్యాంబో ట్రీస్ ప్లాన్ చేస్తున్నాము. సో ఏ విధమైన సెక్యూరిటీ అవసరం అవుతుంది దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేయడం జరుగుతుంది ఫ్యూచర్ లో. సో ఇప్పుడు మీరు అడిగారు కదా 9 లక్షల కోటి రూపాయలు అనేది, ₹1 అనేది మనం అంచనా వేసి చెబుతున్నాం. ఎలా అంటే ఇప్పుడు మనము ఈ భూమి గురించి చెప్తానండి. ఫస్ట్ మొక్కల ద్వారా చెప్తాను. మొక్కలు మనం 100 మొక్కలు అనుకుంటున్నాం. ఒక మొక్క వచ్చేసి 12 ఏళ్ల తర్వాత ఒక్కొక్క మొక్క మినిమం అంటే ఒక 20 to 30 feet హైట్ పెరుగుతుంది, ఒక 6 feet విడుతు పెరుగుతుంది. అంటే ఒక మొక్క నుంచి మనకు మినిమం ఒక 100 కిలోల హార్డ్వుడ్ వస్తుందండి. సో ఈ 100 కిలోల హార్డ్వుడ్ వస్తుంది కాబట్టి మనం 100 మొక్కలు చెప్పాం. 100 into 100 కిలోలు వేసుకుంటే 100 మొక్కలు into 100 కిలోలు వేసుకుంటే 10,000 కిలోలు వస్తాయి. అంటే మనకు 10 టన్నులు అంటుంది. 10 టన్నులు అనుకుంటున్నామండి. ఇది అప్రాక్సిమేట్లీ, ఇది ఏదైనా అప్రాక్సిమేట్లీ ఈ 10 టన్నులు అంటే మనం ఇప్పుడు ₹1 కోటి అడిగారు కదా, అది డీటెయిల్ గా చెప్తున్నానండి. ఇప్పుడు ఒక టన్ను రేటు మనం యాజ్ పర్ గవర్నమెంట్ జీవో, ఆంధ్రప్రదేశ్ ఏపీ జీవో మనకు గూగుల్ చేసినా వస్తుందండి. ఇది మనం చెప్పే ప్రైస్ కాదు. ఆన్లైన్ లో 2018 జీవో ప్రకారము గవర్నమెంట్ మనం ఏదైతే 12 years కి సి గ్రేడ్ వస్తుంది అని చెప్తున్నామో ఆ సి గ్రేడ్ వాల్యూ 21 lakhs ఉందండి. సి గ్రేడ్ వాల్యూనే మనకు 21 lakhs ఉంది టన్నుకి, పర్ టన్ను. సో అలా మనకు 10 టన్నులు చెప్తున్నాం కదా, 10 టన్నులు ఇంటూ 21 lakhs చేసుకుంటే 2 crore వరకు సో మనకు రిటర్న్స్ రావచ్చు అన్నది ఒక అంచనా. సో ఒక అంచనా సుమారుగా అంతవరకు రావచ్చు. కానీ దానికి కూడా మనం ₹1 కోటి వరకే చెప్తున్నాం. 1 CR వరకే. ఆల్మోస్ట్ మనకు 50% మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి 50% వర్కౌట్ అయినా కానీ మనకు 1 CR అనేది 1 CR వరకు మనం చెప్తున్నాం. ఇది అంచనా అండి. కంప్లీట్ గా మనకి ఇది అంచనా, అప్రాక్సిమేట్లీ అంతవరకు రావచ్చు. దాంట్లో ఏంటి అంటే 60% కస్టమర్ కి, 40% కంపెనీకి. ఈ కంపెనీకి ఎందుకు మనం 40% తీసుకుంటున్నామంటే డే 1 నుంచి మనం ఎక్స్పెన్స్ మెయింటెనెన్స్ అయితే ఏదైతే చార్జెస్ మనం బేర్ చేస్తున్నామో కంపెనీ ఆ బేర్ చేసి తర్వాత వచ్చే ఆదాయంలో మనం 40% తీసుకుంటున్నామండి. డే 1 మనం కలెక్ట్ చేస్తలేము కస్టమర్ నుంచి. అలాగా 12 years తర్వాత మనం ఈ వుడ్ అంతా మనకు సేల్ అయిన తర్వాత వచ్చే ఆదాయంలో నుంచి మనం 40% తీసుకుంటున్నాం. ఏదైతే అదే సుమారుగా అంచనా ప్రకారం వస్తుందని చెప్తున్నానో దాంట్లో నుంచి మనం తీసుకుంటామండి. సో ఇలాగా మనకు వాళ్ళ షేర్ లో 60% అనుకుంటే ఒక 60 లక్షల వరకు అని చెప్పగలిగితే. అలాగే భూమి అండి, భూమి ఈ రోజు మనము గజం ₹744 వరకు ఇస్తున్నాం. అంటే 9 లక్షలు 1/2 ఎకరా వేసుకుంటే మనకు గజం 1240 గజాలకు గజం ప్రకారం ₹745 పడుతుంది. సో ఇలా వేసుకుంటే ఇవాళ ఈ వినుకొండ సరౌండింగ్ లో ఉన్న డెవలప్మెంట్ అంచనా ప్రకారము మనకి ఇది 12 ఏళ్ల తర్వాత ఒక 5,000 అయితే కూడా గజానికి 1210 గజాలు ఇంటూ ఒక 5,000 వేసుకుంటే కూడా ఇది అంటే గెస్సింగ్ అండి, ఐ మీన్ అంచనా. 12 ఏళ్లకు మనకు ల్యాండ్ ఈ డెవలప్మెంట్ ప్రకారం ఎలా పెరుగుతుంది
ఉందనే మార్కెట్ లో మనం చూసుకుంటున్నాం. Okay. సో అలాగా చెప్పగలిగితే ఇది 5,000 వేసుకుంటే 1,210 గజాలు ఇంటూ ఒక 5,000 వేసుకుంటే 60 లక్షల వరకు భూమి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. భూమి ద్వారా కూడా ఆదాయం వస్తుంది. సో ఆ మొక్కల ద్వారా ఒక 60 లక్షలు, ఇలా భూమి ద్వారా ఒక 60 లక్షలు. సో ఇలా మనం ఇది కంప్లీట్ చేయగలిగితే 1 కోటి రూపాయల వరకు కస్టమర్ కి ఎక్కడికి వెళ్ళదు అనేది ఒక అంచనా అండి. సార్ మరి ఇప్పుడు గజం వాల్యూ అనేది పర్ స్క్వేర్ యార్డ్ 743 రూపీస్ అనేది మీరు చెప్తున్నారు. అది 5,000 రూపీస్ వరకు పెరుగుతుందని చెప్తున్నారు. మరి ఎలా, దేన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు? ముందు ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి లొకేషన్ చెప్పండి. చెప్తానండి. ఎలా అంటే మనం ఉన్నది వినుకొండ, అంటే వినుకొండ వేగంగా అభివృద్ధి చెందుతున్న వినుకొండ అనే మున్సిపాలిటీకి దగ్గరలో ఉన్నామండి. ఆ మున్సిపాలిటీకి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నాము. అలాగే శ్రీశైలం హైవేకి 4 కిలోమీటర్లు ఉన్నామండి. 4 కిలోమీటర్ల దూరంలో ఉంది మన వెంచరు. సో ఈ వినుకొండ అనే ప్రాంతం ఏంటంటే మనకు రాజధానికి ప్రపోజ్డ్ అమరావతి రాజధానికి 130 కిలోమీటర్లు ఉందండి. అలాగే ప్రపోజ్డ్ రాజధాని అమరావతి రాజధానికి సంబంధించిన రింగ్ రోడ్ ఏదైతే అనుకుంటున్నామో ORR దానికి 85 కిలోమీటర్లు వస్తుందండి. అంటే గుంటూరు నుంచి అండి మన సైట్. గుంటూరు ORR దగ్గర నుంచి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నాం. సో ఈ వినుకొండకి ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తున్నాయి అంటే అండి, నియర్ బై ఆల్రెడీ మనకు వెంచర్ గుంటూరు నుంచి వినుకొండకి హైవే శాంక్షన్ చేశారు. అలాగే ఒక మనకు 120 ఎకరాల్లో లెదర్ ఫ్యాక్టరీ ఒకటి అనౌన్స్ చేసింది గవర్నమెంట్. అలాగే ఇక్కడ నుంచి మనకు ఒక 30 కిలోమీటర్ల పరిధిలో దొనకొండ ఉందండి. దొనకొండలో మనకు 1000 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. అక్కడ ఏంటంటే ఇండస్ట్రియల్ గా గవర్నమెంట్ డెవలప్ చేయడానికి ఇండస్ట్రియల్ కారిడార్ గా అనౌన్స్ చేయడం జరిగింది. అక్కడ ఆల్రెడీ మనకు DRDL అనే సంస్థ, మనకు DRDL సెంట్రల్ గవర్నమెంట్ సంస్థ ఆల్రెడీ భూమి పూజ అయిపోయిందండి. BDL కూడా రావడానికి స్కోప్ ఉంది. సో ఇలాగా ఇండస్ట్రియల్ గా దొనకొండ డెవలప్ అయితే, సో నియర్ బై ఉన్న మున్సిపాలిటీ రెసిడెన్షియల్ గా డెవలప్ అయ్యేది ఏంటంటే వినుకొండ అండి. సో ఆ విధంగా దాన్ని బేస్ చేసుకొని మనకు వినుకొండ వేగంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి దాన్ని బట్టి మనము గజం 5,000 వెళ్ళడానికి అనేది ఎక్కువగానే వెళ్ళొచ్చు. సో 5,000 అయితే గ్యారెంటీగా వెళ్ళడానికి మినిమం ప్రైస్ చేరుకోవడానికి స్కోప్ ఉందండి. సో ఆల్రెడీ మనకు లైవ్ లో ఏంటంటే మన ఫస్ట్ వెంచర్ దగ్గర 2,500 రూపాయల నుంచి 3,000 వరకు గజం అమ్ముతున్నారు. గజం. సో దాన్ని బేస్ చేసుకొని మనం చెప్పడం జరుగుతుంది. సార్ ఆ విధంగా మనకు ఒక 60 లక్షలు భూమి ద్వారా వచ్చే ఆదాయం ఉందండి. డెఫినెట్ గా సార్, చాలా మంచి ప్రాజెక్టు. అంటే ఇప్పుడు ఎగ్జాక్ట్ గా మన సైట్ ఉన్నటువంటి లొకేషన్ వినుకొండకి నియర్ బై ఆంధ్రప్రదేశ్ లో మనకు రాజధానికి దగ్గరలో మనకి ఔటర్ రింగ్ రోడ్ కి ఒక 85 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనకి అప్రాక్సిమేట్లీ మనకు విలేజ్ కి, ఇప్పుడు ఈ సైట్ నుంచి దగ్గరలో ఉన్న విలేజ్ ఏంటి? ఖమ్మంపాడు అనే విలేజ్ కి కిలోమీటర్ దూరంలో ఉంటుందండి. రెసిడెన్షియల్ ఇళ్ళకి దగ్గర కూడా ఉందండి. అలాగే మనకు వినుకొండ టు దర్శి వెళ్లే రోడ్డు, డాంబర్ రోడ్డు మీరు చూశారు కదండి. ఆ రోడ్ కి జస్ట్ 400 మీటర్స్ లో ఉందండి మనది వెంచర్. సో కనెక్టివిటీ పరంగా చూసుకుంటే చాలా, అంటే ఇప్పుడు దర్శి వెళ్లే రోడ్డు గానీ, వినుకొండ హైవే వెళ్లే శ్రీశైలం హైవే రోడ్డు గానీ, సో అన్నిటికీ కనెక్టివిటీగా మనకు దగ్గరగా ఉంటుందండి. సో ఫ్యూచర్ లో ఇంకోటి ఏంటంటే అండి, ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను కదా హైవే శాంక్షన్ అయిందని, ఆ హైవేకి అనుబంధంగా మనకు ఒక బైపాస్ రోడ్డు వినుకొండకి, చావెల్లేపురం నుంచి వినుకొండకి బైపాస్ రోడ్డు శాంక్షన్ అయింది. ఆ బైపాస్ వచ్చినప్పుడు ఇంకా డిస్టెన్స్ తగ్గిపోతుందండి. ఓవరాల్ గా మనకు వినుకొండకి, అంటే వినుకొండ బైపాస్ కి ఒక 4 to 6 కిలోమీటర్స్ రేడియస్ లోనే ఉంటుందండి. లొకేషన్ పరంగా ప్రైమ్ లొకేషన్ లో ఉంటుంది. దీంట్లో వచ్చేటువంటి ప్రాఫిట్ లో ఆల్మోస్ట్ 40% మీరు తీసుకుంటా అంటున్నారు. అవునండి. మరి దీని యొక్క మెయింటెనెన్స్ అంటున్నారు, ఏమేం చేస్తారు మనకు దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని సైట్ లో ఇస్తున్నటువంటి మనకు ఎమ్యూనిటీస్ లాంటివి సంథింగ్ మనకు చెప్తానండి. చెప్పండి. ఓకే. సో మనకు సైట్ చెప్పాను కదండి, 12 years మెయింటెనెన్స్ మొత్తం కంపెనీ ఉంటుందనండి. బేసిక్ గా మనం వెంచర్ వేసినప్పుడు మొక్కలు తర్వాత ప్రతి ప్లాట్ కి నేమ్ బోర్డు ఇవ్వడం జరుగుతుందండి. అంటే ఎందుకు నేమ్ బోర్డు అంటే, ఏ కస్టమర్ అయినా మన తర్వాత వచ్చి చూసుకోవడానికి, విజిట్ చేసుకోవడానికి, తన ప్లాట్ తను ఐడెంటిఫై చేసుకోవడానికి ఈజీగా ఉండడం కోసము ప్రతి ప్లాట్ కు ఒక నేమ్ బోర్డు ఇవ్వడం జరుగుతుంది. ఆ నేమ్ బోర్డు మీద ఎక్కడ అంటే మనకు ఇంకొక విషయం ఏంటంటే, మన సైట్ లో ఎక్కడ మన రాష్ట్రం నుంచే కాకుండా, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే ఇది కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చి కొనుక్కున్నారండి. అలాగే మన రాష్ట్రంలోనే కాకుండా వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే కలకత్తా నుంచి వచ్చారు, జార్ఖండ్ నుంచి వచ్చారు, ఒడిశా నుంచి వచ్చారండి, జార్ఖండ్ నుంచి కూడా వచ్చారు. సో ఇలా పలు రాష్ట్రాల నుంచి వచ్చి కూడా మన దగ్గర ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో వాళ్ళు మనకు మెయింటెనెన్స్ దగ్గరికి వచ్చేసరికి మనకు సొంతంగా ట్రాక్టర్, వాటికి వ్యవసాయానికి సంబంధించిన పనిముట్లని మన దగ్గర ఉన్నాయండి, పరికరాలు. ఎవరీ 45
డేస్ కి ఒకసారి మనం కల్టివేషన్ జరుగుతుంది. అలాగే 45 డేస్ అని కాకుండా వర్షాలు పడిన ప్రతి తర్వాత కూడా కల్టివేషన్ ఏదైతే అవసరమవుతుందో ఆ కల్టివేషన్ అనేది మనం చేయడం జరుగుతుంది. అలాగే వీటికి మొక్కలకు అవసరమైన న్యూట్రిషన్ అయితేనే గానీ ఏదైనా నీటి మందులు అయితే గానీ ప్రతి ఒక్కటి మనం స్ప్రే చేయడం ఇన్ టైమ్ లో మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మనకు అడ్వైజర్స్ ఉన్నారండి. వాళ్ళ అడ్వైజర్స్ ప్రకారము వీటిని మెయింటైన్ చేయడం జరుగుతుందండి. ఓకే సార్, చాలా బ్యూటిఫుల్, ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అయితే మన కస్టమర్స్ కి తీసుకురావడం జరిగింది. సార్, మీ యొక్క సైట్ ఉన్నటువంటి లొకేషన్, మీరు సైట్ మెయింటైన్ చేస్తున్నటువంటి విధానము, మనకు ఇన్వెస్ట్మెంట్ వచ్చేటువంటి విధానం, రిటర్న్స్ వచ్చేటువంటి విధానం కూడా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇలాంటి మంచి ప్రాజెక్టు మాకు అందించినందుకు మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ సార్. సో గైస్, చూసారుగా అండి, మరి ఇంత మంచి అఫోర్డబుల్ ప్రైస్ లో, ఇంత మంచి లొకేషన్ లో మనకు భూమి పరంగా అప్రిషియేషను, అలాగే మొక్క పరంగా అప్రిషియేషను. మీరు చాలా అనుకుంటారు ఈ ఎర్రచందనం మొక్కలు పెడతాము, ఆ మొక్కలు పెడతాము, ఈ మొక్కలు పెడతాము అంటారు, సైట్ అమ్మేసినాక వెళ్ళిపోవడం జరుగుతుంది అంటారు. బట్ ఇక్కడ మెయింటెనెన్స్ పరంగా చూసుకున్నా, ఇక్కడ లోపల చేస్తున్నటువంటి మనకు ఈ మొక్కను పెంచే విధానం అనేది చాలా అంటే చాలా నీట్ గా మనకు సార్ కంపెనీ కూడా మనకు ఆథరైజ్డ్ కంపెనీ కాబట్టి మీకు ఎటువంటి టెన్షన్ లేదు. మీకు లీజ్ అగ్రిమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ లీజ్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. లీజ్ అగ్రిమెంట్ కూడా రిజిస్ట్రేషన్ చేయడానికి చూడండి. మరి ఇంత మంచి ఆప్షన్ తోటి ఉన్నటువంటి మీరు ఈ ప్రాజెక్ట్ ని మరి ఎందుకు మిస్ అవుతారండి? మరి వెంటనే వీడియోలో పైన కనిపిస్తున్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు సైట్ విజిటింగ్ ఏర్పాటు చేసుకోండి, సార్ తోటి మాట్లాడండి. మరే ఇతర తెలుసుకోవాలనుకున్నా తెలుసుకోండి. దగ్గరుండి సారే సైట్ చూపించడం జరుగుతుంది. మీకు నచ్చింది అనుకోండి, సార్తో అయితే మాట్లాడుకోవచ్చు. సార్, ఇంకొక విషయం సార్, ఇప్పుడు ప్రైస్ అనేది చెప్పారు కదా సార్, అవునండి, ఇది ఫైనల్ ప్రైజా లేకపోతే ఏమైనా నెగోషియబుల్ ఉంటుందా? ఇది ప్రైస్ కి వచ్చేసరికి వర్మ గారు మీరు అడిగారు కదండి, ప్రైస్ వచ్చేసి ఇది ఫైనల్ ప్రైస్ అండి. అంటే ఈ వినుకొండ పరిసర ప్రాంతాల్లో వేరే కంపెనీలు అంటే మనం ఒకరికి కంపారిజబుల్ కాదు, మనది కాదండి. మన ప్రైస్ ఛాలెంజ్ ఉంటుంది. ఎలా అంటే అందరూ ఎక్కువ ప్రైస్ కి అమ్ముతున్నారు. ఈ ఏరియాలో ఉన్న కంపెనీస్, ఈ ఏరియాలో ఉన్న వెంచర్స్ ప్రకారం మనదే లీస్ట్ ప్రైస్ ఉంటుందండి. సో మనం దీంట్లో నాన్ నెగోషియబుల్ గా ఇస్తున్నాము. ఇంకొకటి కస్టమర్స్ కి ఏంటి అంటే వాళ్ళు ఇన్ టైమ్ లో అంటే ఒక 7 to 10 days లో పే చేయగల కస్టమర్స్ ఉంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫ్రీగా మనం ఇవ్వడం జరుగుతుందండి. ఇది ఒక ఆప్షన్ బెనిఫిట్ వాళ్ళకు మనకు ఆప్షన్ ఇవ్వగలుగుతున్నారు. ఒక 7 to 10 days లో వాళ్ళు పే చేయగలిగితే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చార్జెస్ అనేది కంపెనీ బేర్ చేస్తుందండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, చూసారు కదండి, ఇలాంటి మంచి అవకాశాన్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. వెంటనే పైన ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి. ఇలాంటి ప్రాజెక్ట్స్ రెగ్యులర్ గా మేము ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒక మంచి ప్రాజెక్టు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక మరొక అద్భుతమైన ప్రాపర్టీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు మహేంద్ర వర్మ సైనింగ్ ఆఫ్.